ప్రభావతి సత్యంతో మనం మౌనికని వాళ్ళ కుటుంబాన్ని నల్లపూసల ఫంక్షన్‌కి పిలవడం మర్చిపోయాము అంటే, అప్పుడు అక్కడే ఉన్న దేవ మనం మౌనికని పిలిస్తే మాత్రం ఆ సంజయ్ గాడు పంపిస్తాడనే అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు సత్యం మనం ముందు ప్రయత్నించి చూద్దాం అని ఇక ప్రభావతి, సత్యం సంజయ్‌ని, మౌనికని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని ఉండగా ప్రభావతి సంజయ్‌తో మా పెద్ద కోడలు రోహిణికి, చిన్న కోడలు శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేయాలనుకుంటున్నాము. మీరందరూ కూడా తప్పకుండా రావాలి అని సంజయ్‌కి చెప్తుంది ప్రభావతి. ఇక ఇది విన్న సంజయ్, ఎవరు మీ అబ్బాయితో లేచిపోయింది ఆ శృతేనా అని సంజయ్ వాళ్ళ నాన్నని అడుగుతాడు. అలా అనగానే సత్యం, ప్రభావతి షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ప్రభావతి ఇక అరెరె! అలా కాదు బాబు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని సంజయ్‌తో అంటుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్నని వీళ్ళు అవమానించడానికి కావాలనే అలా మాట్లాడుతున్నారని అర్థమైన మౌనిక, నేను ఆ ఫంక్షన్‌కి రాకపోతే ఫంక్షన్ ఏమీ ఆగిపోదు కదా! ఇక ఇది ఇంతటితో వదిలేసి మీరందరూ వెళ్ళిపోండి అని అంటుంది. ఈ మాటలు విన్న సంజయ్, ఇదేంటి మౌనిక ఇలా మాట్లాడుతుంది అన్నట్లు షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా విన్న సత్యం, ప్రభావతి కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు.